దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు మనము వింటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ముందుగాలుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినము కూడా నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం నిమిత్తమై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నీవు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం, సమయాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఈ దినము కూడా నీ సన్నిధిలో ఉండి నీ మాటలు వినే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించుతున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా నీ పాదాల చెంతకు రావడానికి మీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించండి, ప్రతిఫలం అనుగ్రహించండి. నీ రాకడకై మీ బిడలమైన మేమందరం కూడా సిద్ధపడులాగున మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని, నీ వాక్యము మా ప్రభువా, నీ ప్రజలమైన మేము మీరే మాతో మాట్లాడుమని, మా జీవితాలు సరిచేయమని, సరిదిద్దుమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, గత దినము మనము మత్తయి వార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలను మనము చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో నుంచి దాదాపుగా మనం 7 వచన భాగాల వరకు ధ్యానము చేసుకున్నాం. ఈ దినమున 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానం చేసుకొని మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. చదువుదాం. మత్తయి వార్త 22వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతుండగా మీరు గమనించవలసిందిగా, మీ బైబిల్ తెరచి ఈ వాక్య భాగాన్ని చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజ్యమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్యమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలపడి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడు ఈ మాటలను సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, మరి దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చదువుకున్నాం.
పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది అనే మాట మనము 2వ వచనంలో చదువుకున్నాం. రాజు అనగా దేవుడు అని, కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అని, పరిచారకులు అనగా దేవదూతలు అనే సంగతి నేను మీకు ముందే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరు అనేది కూడా ఆలోచన చేస్తే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలిచినాడు, ఎవరిని పిలిచినాడో వారిని మహిమపరిచినాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ దినం మనము 8వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. 8వ వచనంలో పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అనే మాట రాయబడింది. పెండ్లి విందు సిద్ధంగా ఉంది. ఎద్దులు, కురవిన పశువులను వధించి విందు సిద్ధం చేసి పెట్టినాడు. మరి పిలువబడిన వారు పాత్రులు కారు అన్నాడు అన్నమాట. చూడండి, దేవుని వాక్యం చెబుతుంది, పిలువబడిన వారు పాత్రులు కారు. ఒకడు తన వర్తకమునకును ఒకడు పొలమునకును పోయెను, మిగతా వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అన్నమాట పై వచ్చిన భాగాల్లో మనం చూడగలిగినాం. అందుకోసమే దేవుడు ఇలాగూ చెప్పాడు, పిలువబడిన వారు పాత్రులు కారు అని దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 46వ వచనం. 13వ అధ్యాయము 46వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లన్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచు ఉన్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని అన్నారు. దేవుని వాక్యము మొదటగా యూదులకు, యూదులు దేవుని ప్రజలు కాబట్టి వారికే ముందట దేవుని వాక్యం అందించాలి. వారు దేవుని వాక్యాన్ని విని గైకొనాలి. వారే దేవుని రాజ్యానికి వారసులు, హక్కుదారులు. అయితే అలాంటి దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంట? తృణీకరించినారంట. దేవుని వాక్యం చెబుతుంది, పౌలు బర్నబా ధైర్యం తెచ్చుకొని ఇట్లా అన్నారనమాట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఒక స్త్రీ ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ఆమె తన కుమార్తెను బతికించుమని, స్వస్థపరచుమని ఆమె అడిగినప్పుడు ప్రభు ఇలాగన్నాడు, మొదట పిల్లలు, తర్వాత మిగతా వారు అన్నాడనమాట. అంటే మొదట నా పిల్లలు తినాలి, తర్వాతనే ఇతరులకు అనే సంగతి. కాబట్టి దేవుని వాక్యము మొదట యూదులకే, అన్యజనులకు కాదు. అంటే ఆయన వచ్చింది వారి కోసమే. ముందు వారు తృప్తి పొందిన తర్వాతనే మిగిలింది మిగతా వారికి అన్నట్టుగా. ఈ వచ్చిన భాగాలు మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు బర్నబా ఈ విధంగా చెబుతున్న ధైర్యం తెచ్చుకుని ఇలాగ అన్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి అనే మాట ఉంది. మీరు దాన్ని త్రోసివేశారు. దేవుని వాక్యాన్ని త్రోసివేశారు కదా. దేవుని వాక్యం త్రోసివేశాడంటే అర్థం ఏంటంటే ఇంకా దేవునే త్రోసివేసినాడని అర్థం.
వాక్యాన్ని విననివాడు దేవుని ఏం కొలుస్తాడు, దేవుని ఆరాధించగలుగుతాడు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని త్రోసివేస్తారో ఏకంగా దేవుణ్ణే త్రోసివేసినట్టు, దేవుణ్ణి అవమానపరిచినట్టు, దేవుణ్ణి అసహించుకున్నట్టు మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకోసమే వాళ్ళు అన్నారు, మీరు దాన్ని త్రోసివేసినారు, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఆశపడుతూ ఉంటే, మిమ్మల్ని మీరే ఏం చేస్తున్నారు? చేతులారా దాన్ని పోగొట్టుకుంటున్నారు, మీరే అవమానపరుస్తూ ఉన్నారు అని పౌలు బర్నబా చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇకేమవ్వాలంటే, ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాము అన్నారన్నమాట. అయితే మీరు త్రోసివేసినందుకు మీ యొద్ద నుండి దేవుని వాక్యము అన్యజనుల యొద్దకు వెళుతూ ఉంది, అన్యజనుల యొద్దకు వెళుతూ ఉంది అని పౌలు బర్నబా వారు యూదులను అలాగా విడిచిపెట్టేశారు. వీరు అన్యజనుల యొద్దకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రబలము చేసినట్టుగా దేవుని వాక్యాన్ని అన్యజనులు విని రక్షణ పొంది వారే మొదట నిత్యరాజ్యములో ప్రవేశించడానికి అవకాశం దొరికిందనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. గమనించండి ఈ మాటలు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక ఇదే మత్తయి సువార్తలోనే ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10-12 వచనాలు. 8వ అధ్యాయము 10-12 వచనాల్లో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పాను అన్న మాట రాయబడింది. సోదరులారా, ఈ మాట మనము గమనించేవారుగా, ఆలోచన చేసేవారుగా ఉండాలని ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చినాడు. ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో బాధపడుతూ ఉన్నాడు, దయచేసి నీ మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు అనే మాట తను చెప్పాడు. అవునా? తను చెప్పినాడు. నువ్వు వచ్చి లేదా మాట మాత్రం సెలవి అంతే చాలు అన్నాడు. ఆ మాటకు ప్రభు ఇలాగూ చెబుతూ ఉన్నాడు. చూడండి ఆ మాట 9వ వచనంలో ఇలాగ రాయబడింది కదా, నేను కూడా అధికారంలో లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడనమాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని అన్నాడు. నిశ్చయముగా నేను చూడలేదన్నాడు. నిశ్చయమైన చూడలేదు. ఇంత విశ్వాసం ఉన్నట్లు అంటే సొంత ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం లేదు. ఒక అన్యునికి విశ్వాసం ఉంది, దేవుని ఎరగని వానికి విశ్వాసం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన వాళ్లకు అనగా సొంత ప్రజలకే ఏం లేదంట, విశ్వాసం లేదంట. ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అని నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తానని చెప్పాడు. అందుకోసం ప్రభు ఇట్లా అన్నాడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోకి త్రోయబడతారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది. రాజ్య సంబంధులే రాజుతో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? రాజుతో ఉండాల్సిన వారు ఎక్కడున్నారంటే వెలపడి చీకటి గదిలోకి త్రోయబడ్డారు. ఆ చీకట్లో ఏడుపు, కన్నీళ్లు, రోదన.
ఉండాల్సిన వాడు ఉండడం లేదు, ఉండకూడని వాడు ఉంటున్నాడు దేవుని రాజ్యంలో. విచిత్రం. రాజ్య సంబంధం ఉండాలి రాజ్య విందులో, కానీ వాళ్ళు లేరు. ఉండకూడని వాడు వచ్చి ఉంటున్నాడు. అందుకే ప్రభు ఈ మాట చెప్పాడు. వినండి సోదరులారా, గమనించండి ఈ మాట. దేవుని సువార్త మొదట మీకు చెప్పబడుతూ ఉంది, కానీ మీరు త్రోసి వేస్తూ ఉన్నారు. మాకెందుకు దేవుని సువార్త, మాకెందుకు దేవుడు, మేమెందుకు దేవుని మాట వినాలి, మాకంటూ దేవుళ్ళు ఉన్నారు కదా అనే అపోహ కలిగి ఈనాడు యేసుక్రీస్తునే త్రోసివేసే మహానుభావులు లేకపోలేదు. అయితే నీకు గతి వస్తుంది. ఏంటంటే నువ్వు వెలపటి చీకటి గదులు త్రోయబడతావు. అక్కడ ఏడుపు కన్నీళ్ళు. అవునా? ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉంది. సోదరులారా, ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బతిమాలుకుంటున్నాం. కనీసం ఈ లేఖన భాగాన్ని వినైనా నీ జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది, నీ బ్రతుకును సరిచేసుకుంటే మంచిది. ఎందుకు ప్రభువును త్రోసివేసి వెలుపడి చీకటి గదిలో, నరకములో, పాతాళములో ఎందుకు బాధపడతావు, ఎందుకు ఇబ్బంది పడతావు? దేవుని మాట విని సత్యాన్ని గ్రహించి ఆ రాజ్యం చేరాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా మనము చదువుతాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రాజ్య పెండ్లి వస్త్రం, రాజు వచ్చి అడుగుతున్నాడు. రాజు వచ్చి అడుగుతున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చితివి, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చితివి. పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచాడంట. ఆనాటి దినాల్లో, ఈ మాట వినండి, ఆనాటి దినాల్లో పెళ్లికి వచ్చిన వారికి వస్త్రాలు ఇచ్చుట ఆనవాయితీ. ఆనాడు పెళ్లికి వచ్చిన వారికి వస్త్రాలు ఇచ్చేవారు. ఆ పెళ్లి వస్త్రం వేసుకొని పెళ్లిశాలలో ప్రవేశించాలి. పెళ్లి వస్త్రము వేసుకోకుండా పెళ్లిలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందో దేవుని వాక్యం చెప్తుంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా అని చెప్పుకోవచ్చు. ఆనాడు పెళ్లి వస్త్రం ఇచ్చేవాళ్ళు ఈనాడు పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే ఈ నేటి దినాల్లో మనం చూస్తున్నాము, పెళ్ళి కార్డు లేకపోయినా, పిలవకపోయినా అనేకులు వస్తూ ఉన్నారు. అది వేరే సంగతి. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినాల్లో వ్రాయబడినట్టుగా మరి పెళ్ళికి వచ్చిన వారికి వస్త్రాలు ఇచ్చుట ఆనవాయితీ అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఓ మాట చూద్దాం, చూడండి. రాజులు 2వ గ్రంథంలో ఇలాగ రాయబడింది. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో 10-22వ వచనంలో వ్రాయబడిన మాట మనము చదువుకుందాం. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మ్రొక్కు వారికి అందరికి వస్త్రములు బయటికి తెప్పించు చెప్పగా వాడు తెప్పించెను అన్న మాట రాయబడింది. ఈ మాట గమనించండి. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి, బయలునకు మ్రొక్కు వారి కందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించను. ఇక్కడ మరి యెహూదు చెప్పిన మాట, అవునా? మరి ఆ సంగతి మనం గుర్తుంచుకుందాం. ఏదేమైనప్పటికీ ఇది విగ్రహానికి సంబంధించిన విషయమే. కానీ
ఎవరైతే విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారో వారికి వస్త్రాలు ఇమ్మని చెప్పినాడు. అవునా? వస్త్రాలు ఇమ్మని చెప్పాడు. ఆ వస్త్రాలు ఉన్నవారు మాత్రమే ఆ గుడిలో ఉండాలి. వస్త్రాలు లేనివాడు ఆ గుడిలోకి రాకూడదు. ఇది కుట్రకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ మనకు అర్థం కావడానికి ఈ మాట చదివినాను. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వాడు పెళ్లి వస్త్రం ధరించుకొని లోపలికి రావాలి అనే సంగతి నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. అయితే పెళ్లి వస్త్రము అనగా ఏమిటి? పెళ్లి వస్త్రం అనగా ఏమిటి అంటే దేవుని వాక్యం ఇలాగూ తెలియజేస్తూ ఉంది. ఆ మాటని గుర్తు చేస్తాను. పెళ్లి వస్త్రం అంటే యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన వారికి అందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి నీతి వస్త్రము అనే మాట రాయబడింది. నీతి వస్త్రం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరిస్తారో అలాంటి వారికి దేవుడు నీతి వస్త్రాన్ని ఇస్తాడు అని మనకు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడింది. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన మాట మనము జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. శృంగారమైన పాగ ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతుంది. రక్షణ వస్త్రం, దీనే నీతి వస్త్రము అంటారు. అవునా? నీతి వస్త్రం. ఎవరికైతే రక్షణ వస్త్రము ఉండదో అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరికైతే రక్షణ వస్త్రం ఉంటుందో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రక్షణ వస్త్రం పొందుకోవాలంటే ఏం చేయాలా అంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించాలి. ఆయనే దేవుడని, లోకరక్షకుడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపడతారో అలాంటి వారికి దేవుడు ఈ రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ఇలాంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. రక్షణ వస్త్రము లేకుండా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు, ప్రవేశించలేరు కూడా. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలని జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఈ మాటనే మనకు కనిపిస్తుంది. జకరియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యము ఇలాగూ చెబుతూ ఉంది. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక 5వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, లేదా 4వ వచనం చూడండి. 4వ వచనంలో దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయుడి అని ఆజ్ఞాపించాడు. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను అన్న మాట ఉంది. ప్రశస్తమైన వస్త్రాలు. 5వ వచనం చివరి లైన్లో మరి తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించండి అనే మాట కనిపిస్తుంది. ప్రశస్తమైన వస్త్రాన్ని యెహోషువకు తొడిగించండి అని ఒక దేవదూత చెప్పినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 1:17లో దేవుని వాక్యం చెబుతుంది. ఆ వాక్యాన్ని మనం గమనించవచ్చు. ప్రశస్తమైన వస్త్రాలు, మరి పెళ్లి వస్త్రాలు, ఇవి మనకు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. అందుకోసమే మనము దేవుడిచ్చినటువంటి వస్త్రాలను మనం ధరించుకోవాలని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1:17లో వ్రాయబడిన మాట, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా
అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది. నీతిమంతుడు ఎలాగూ జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసమే ఒక వస్త్రంగా విశ్వాసాలకు ఇవ్వబడింది అన్న సంగతి మనకు కనిపిస్తూ ఉంది. అందుకోసమే విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉంది అని దేవుని వాక్యం చెబుతుంది. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా దేవుని వాక్యము చెబుతున్న మాట ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచు ఉన్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారి అందరికీ కలుగు నీతి దేవుని నీతి అయి ఉన్నది అన్నమాట ఉంది. దేవుని నీతి అయి ఉన్నది అని లేఖనము చెబుతుంది. 24వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే నీతిని కనపరచవలెను అని చివరి లైన్లో రాయబడింది. ఆయన తన నీతిని కనపరచవలెను అన్న సంగతి లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. సోదరులారా, నీతిని మనము వస్త్రంగా ధరించుకునే వారుగా ఉండాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అందుకే నీతిమంతునికి విశ్వాసం ఉండాలి. విశ్వాసమే ఒక మనిషిని జీవింపజేస్తూ ఉంది, బ్రతికింపజేస్తూ ఉంది. నీతి లేకుండా జీవించలేము. నీతి లేకుండా, విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. దేవుని వాక్యం మనకు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉందన్న సంగతి నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. రండి, మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వచ్చేద్దాం. 22వ అధ్యాయము 13వ వచనం చూడండి. 22:13 వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలపడి చీకట్లోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పినాడంట. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చితివి అంటే వాడు మౌని ఉన్నాడంతే. అంటే అక్కడ ఇచ్చేటువంటి వస్త్రాన్ని నిరాకరించినాడు, లెక్క చేయలేదు, లోపలికి వచ్చి కూర్చున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, రాజు వీని కాలు చేతులు కట్టి వెలపడి చీకట్లోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పాను. పరిచారకులు అంటే ఎవరు? దేవుని దూతలు. వారితో చెప్పాడు, కట్టిపడేయండి అని అన్నాడు. వినండి సోదరులారా, దేవుడిచ్చే దాన్ని నిరాకరించాడు. నిజంగా చాలా శోచనీయకమైన విషయాలు. దీనికి శిక్ష భయంకరంగా ఉంటుంది. దీనికి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే దేవుని వాక్యం చెబుతుంది. ఎబ్రీ పత్రిక 2:3లో, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఆ మాట. ఈనాడు ఎంతమంది నిరాకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని. ఎబ్రీ పత్రిక 2:3 వచనంలో రాయబడిన మాట మనం గమనించగలుగుతాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుల చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, వినండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ, ఈనాడు రక్షణను ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ అనేకులు చనిపోతూ ఉన్నారు. అనేకులు చనిపోతూ ఉన్నారు. ప్రమాదం ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలా? రక్షించండి, రక్షించని కేకలు వేయాలి. కేకలు వేయడం లేదు ఈనాడు. అందుకే మీకోసం మేము కేకలు వేయాల్సి వస్తూ ఉంది. మిమ్మల్ని బతిమాలుకోవాల్సి వస్తూ ఉంది. అయ్యా రక్షణ పొందండి, అయ్యా మారు మనసు పొందండి, శిక్ష ఉంది, నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది అని మేము కేకలు చెప్పాల్సి వస్తూ ఉంది.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటూ రాబోయే ఉగ్రతను? తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు. అందుకోసమే రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దని దేవుని వాక్యం చెబుతుంది. సోదరి సోదరులారా, నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు. 14 వచనం చదువుదాం. మత్తయి సువార్త 22 చివరి వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. 14 వచనంలో రాయబడిన మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, ఏర్పరచబడిన వారు కొందరు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈ మాట మనం గమనించేవారుగా ఉండాలని ప్రేమతో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏర్పరచబడిన కొందరే అనే లేఖనము చెబుతూ ఉంది. చూద్దామా? ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకోవచ్చు మనము. మార్కు సువార్త 13:20 ఏం రాయబడింది చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో, 13-20 వచనంలో రాయబడింది. అక్కడ 13వ అధ్యాయం 20వ వచనంలో, ప్రభు ఆ దినములను తక్కువ చెయ్యని ఎడల ఏ శరీరయు తప్పించుకొనక పోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను అన్నమాట ఉంది. ఈ మాట గమనించండి. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరం తప్పించుకోలేడు. ఏ దినాలు ఇవి? ఏ దినాలు ఇవి అంటే వాక్యం చెబుతుంది 14వ వచనంలో, నాశనకరమైన ఏ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకై దిగి అందులో ప్రవేశించకూడదు. పొలములో ఉండేవాడు తన వస్త్రము తీసుకొని పోవటకు ఇంటిలోనికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలం మందేనను సంభవింపకుండా వలనని ప్రార్థన చేయండి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన స్పష్ట దినము నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నటి కలగబోదు అని దేవుని వాక్యం చెబుతుంది. అయ్యో, ఆ దినాలు భయంకరమైన దినాలు, ఆ దినాలు భరించలేని దినాలు. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. యెరూషలేం మందిరం కట్టబడుతూ ఉంది. ఆ యెరూషలేం మందిరములో చేయకూడని అర్పణలు చేస్తారు, అనగా పందిని వధిస్తారంట. అప్పుడు ఏ వస్తువు అని మాట్లాడబడింది, నాశనకరమైన ఏ వస్తువు నిలువరాని తనము నిలుచును మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక అనే మాట ఉంది. నాశనకరమైన ఏ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూసినప్పుడు మీరు గ్రహించేవారుగా ఉండాలి, ఆలోచించేవారుగా ఉండాలి. అందుకోసమే ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. పొలంలో ఉండేవాడు ఇంటికి రాకూడదు, మిద్దె మీద ఉండేవాడు దిగకూడదు. ఎంత భయంకరమైన శ్రమ అంటే అంత భయంకరమైన శ్రమ రాబోతు ఉంది. అందుకోసమే ఏర్పరచబడిన వారి నిమిత్తమై దేవుడు దినాలు పొడిగించినాడు. సోదరి సోదరులారా, ఇప్పుడేముంది, ఇంకా ముందుంది. ఇంకా ఈ శ్రమలకే ఇబ్బంది పడుతున్నాం. 3 ఏళ్ళు అవుతుంది కరోనా, భయపడుతూ ఉన్నారు. ఇది మామూలు శ్రమలేవి, ఇవేం పెద్దవి కాదు. ఇక రాబోయే దినాల్లో ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో. పిల్లజాడ తల్లికుండదు, తల్లిజాడ పిల్లకుండదు, తల్లి గుట్టకు తండ్రి గుట్టకు పిల్లలు ఎటునో భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అందుకోసమే దేవుడు నీకు ఈ మాట చెబుతూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించే వారిగా ఉండాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి మాట.
యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా చూద్దాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం కూడా చదువుదాం. 6:37 వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి, గమనించండి మాట. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని ప్రభువు అంటున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. సోదరులారా, తండ్రి యొద్దకు తండ్రి ఎంతమంది అంగీకరించినాడో, ఇష్టపడ్డాడో, ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ రావాల్సిందే ఖచ్చితంగా. వాయిదా వేయకూడదు. రేపు వస్తాలో ఎల్లుండి వస్తాను వాయిదా వేయకూడదు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేనేమాత్రము బయటికి త్రోసివేయను. బయటికి త్రోసివేయని దేవుడు మనకు కనిపిస్తాడు. ఇక యోహాను సువార్త 15-19 చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 19 వచనం చూడండి. 15-19 వచనంలో రాయబడిన మాట, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంది. నన్ను ద్వేషించింది లోకం, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అందుకోసమే మనము లోక సంబంధులము కాదు, మనం పర సంబంధులము. ఏర్పరచబడిన వారు లోక సంబంధులు కాదు, వారు పర సంబంధులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు ఏర్పరచబడ్డావా? అయితే నువ్వు లోక సంబంధివి కాదు, నువ్వు పర సంబంధివి. అయితే లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. సంగతి గ్రహించాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దేవుని వాక్యాన్ని గైకొంటాడు, దేవుని స్వీకరిస్తాడు. వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించే వారికి ఉండాలని లేఖనం చెప్తూ ఉంది. అందుకోసం ప్రభు అన్నాడు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అంటాడు. నువ్వు అనుగ్రహించిన వారికి నీ మహిమను అని అంటాడు. వారు నీ వారై ఉండిరి, నీ వారిని నాకు అనుగ్రహించినావు, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యము గైకొన్నారు, వారు నీ వాక్యాన్ని విన్నారు, నీ మాట విన్నారు. అందుకని నా మాట విని నన్ను పంపిన వానిది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు అన్నాడు. ఆయన మాట వినేవారుగా మనం జీవించాలని లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుని వాక్యం ఇలా చెబుతుంది చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నమాట, ఎందుకనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. ఎంత గొప్పవారు మనం ఎంత ధన్యులము. సోదరులారా, ఈ మాట గమనించండి. ఈ జగత్కు పునాది వేయబడక ముందే, భూమి ఆకాశం లేనప్పుడే యేసుక్రీస్తులు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన మాట వినాలి, ఆయన చిత్త ప్రకారంగా జీవించాలని లేఖనం స్పష్టం చేస్తూ ఉంది. ఇక చివరిగా ఒక మాట చూద్దాం. తెస్సలోనిక 2వ పత్రిక పౌలు రాశాడు. చూడండి ఏం రాయబడింది అక్కడ, మాటలు గమనించుతాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
13 రాయబడింది, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు సోదరులారా, దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ఎప్పుడంట? దేవుడు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప మాట ఇది! ఆది నుండే దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఈనాడు నువ్వు నేను దేవుని మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఏర్పరచబడినావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అనేకులను పిలిచినాడు కానీ రాలేదు. ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే లోపలికి వచ్చినారు. ఒక ప్రశ్న వేసుకుందాం మనం, నువ్వు ఇంతకు ఏర్పాటు చేయబడిన వాడవేనా? ఒకవేళ కాకపోతే కనుక ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. నీకోసమే కలవరి శిలువలో యేసు ప్రభువారు శ్రమ పొందాడు. 3 మేకుల మధ్య వేలాడినాడు. రక్తమంతా కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు. విని గ్రహించి సత్యాన్ని తెలుసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాం. దేవుని రాజ్యం మనకు దొరుకుతూ ఉంది. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ మాటలు మాకు వినిపింపజేశారు. ఈ మాటలు విని గ్రహించి మా జీవితాలకు అనుభవించుకొని నీ రాజ్య వారసులుగా ఉండే భాగ్యం దయచేతని కృప చూపించండి. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని చెప్పిన మాటను బట్టి స్తోత్రం. ప్రభువా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. భూమికి పునాది వేయబడక ముందే ఆది నుండి ఏర్పాటు చేసుకొని దేవా నీ సన్నిధిలో ఉంచారు. అందుని బట్టి స్తోత్రం. మేము నీ కోసం జీవించే భాగ్యం దయచేతని కృప చూపించండి. లోకములో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో భయం కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని, కాపాడమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.